తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పప్పు అన్నోళ్ళ తుప్పు వదిలించిన మంత్రి నారా లోకేష్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నారా లోకేష్ ఓ విధంగా చెప్పాలి అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు. అయితే ఇవి సాధారణంగా ఎవరైనా కోరుకుంటే పుట్టేటటువంటిది కాదు. ఇది అతనికి పుట్టుకతో వచ్చినవి. ఒక మహనీయుడి మనవడు, అలాగే ఒక విజనరీ లీడర్కి కొడుకు. ఇంతవరకు బాగానే ఉంది. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించి వచ్చినప్పుడు సరే, తొలుత ఆయన ఒక ఎమ్మెల్సీగా అడుగుపెట్టినా, ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయినా చాలా రకమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే భాష పైన కావచ్చు, తన బాడీ గురించి కావచ్చు, అనేక రకాలుగా. లేకపోతే ఎమ్మెల్సీ అయినారు కాబట్టి ఇతను ఎందుకు పనికిరాడని చాలా ఎంత దారుణమైన అవమానాలంటే చివరికి అతన్ని ఒక విధంగా చెప్పాలి అంటే మామూలుగా అవమానాలు కాదండి. అటువంటి అవమానాల నుంచి మామూలుగా కంబ్యాక్ అవ్వాల. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూశారు, ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఆయన్ని విమర్శించిన వాళ్ళు కూడా, ఒకప్పుడు ఎలా పడితే అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఇవాళ లోకేష్ గారు అనే గౌరవాన్ని సంపాదించుకోగలిగాడు. ఎలా ఏంటి అంటే, ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే సంపాదించుకోవాలి, అక్కడే నిరూపించుకోవాలి అనేది తనకి బలంగా నాటుకుపోయినట్లుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 5,300 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అంత మాత్రానే అంతా అయిపోయిందా? అసలు విజయానికి తొలిమెట్టే ఆ ఓటమి. ఎందుకంటే సాధారణంగా ఒక ఓటమి అనేది కొంతమందిని కృంగదీస్తుంది, ఇంకొంతమందిని రెట్టించేలాగా, లేకపోతే అతనిలో కసి పెరిగేలాగా చేస్తుంది. దానికి నిదర్శనమే నారా లోకేష్ అని చెప్పేసి అనుకోవాలి. నేనేదో నారా లోకేష్ని పొగుడుతున్నానని కాదండి, ఇది మీరు మొత్తం క్లియర్గా వింటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మంగళగిరిలో ఓటమి చెందిన తర్వాత ఎక్కడా నిరుత్సాహపడలా. ఆ 5 ఏళ్ళు అంటే 19 నుంచి 24 వచ్చేంత వరకు, అంటే ఆయన యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారు 2023 జనవరి 27 సబ్జెక్టు కరెక్షన్. అప్పటి వరకు మంగళగిరిలోనే ఉంటూ స్థానికంగా ఉన్న సమస్యలని ఆయన దృష్టికి రాగానే వాటిని పరిష్కరించే మార్గం తన సొంత నిధులతో, గుర్తుంచుకోండి, తన సొంత నిధులతో, ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదు, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏ మండలంలో అయినా ఏ గ్రామంలో అయినా సరే, అన్న లోకేష్ గారు అని చెప్పేసి ఆయన ఆఫీస్ తలుపు తడటం ఆలస్యం, ఇమీడియట్గా ఆయన ఆ సమస్యను పరిష్కరించడం. సో అలా ఏ ప్రజల్లో అయితే ఆయన ప్రజల ద్వారా అయితే ఓటమిని ఎదుర్కొన్నారో అదే ప్రజల మనసు గెలుచుకున్నాడు. గెలుచుకోవడం అంటే అలా ఎలా కాదండి, ఏకంగా 90,000 ఓట్ల పైమాటే, 91,000 అప్రాక్సిమేట్ 91,000 చిల్లర ఉంది. అంతటి ఘన విజయాన్ని సాధించారు. ఎలా సాధ్యం? ప్రజలకు నమ్మకం కలిగించాడు. నేను మీకుంటా అనే భరోసా కల్పించాడు. వీరు కాదు, వారు కాదు, ఆ సామాజిక వర్గం కాదు, ఈ మండలం కాదు, ఆ గ్రామం కాదు, ఎవరికైనా ఎనీ టైం అనే తరహాలో ఆయన దగ్గరుండి మరి సేవలు చేయటం కానీ, సమస్యలు పరిష్కరించడం కానీ ప్రతి ఒక్కడే చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉండాలని భరోసా నింపారు. దాని ఫలితంగానే ఆ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. అంతటితో అయిపోయిందా? అసలు కథ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. ఒకసారి విజయం సాధించగానే ఇంకేముంది, నా అంతటోడు లేడు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అలా అనుకోబట్టే కదా వైసీపీ వాళ్ళు గెలిచిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా పట్టించుకున్నారా? కానీ నారా లోకేష్ అలా చేయలే. ఇప్పుడు ఆయన నియోజకవర్గం మంగళగిరి. అసలు మంగళగిరిలో ఆయన బంధువులు ఉన్నారా? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే తన కుటుంబానికి సంబంధం లేదు, కనీసం ఒక బంధువులు లేరు, పోని సామాజిక వర్గ బలము లేదు. అటువంటి చోట నిలబడాలి అంటే గట్స్ కావాలి. వీటన్నిటికంటే తెలుగుదేశం పార్టీ రికార్డు తెలుసా? అక్కడ అసలు కొన్ని దశాబ్దాలుగా జెండా ఎగరవేసిందే లేదు. మరి అటువంటి చోట నారా లోకేష్ పోటీ చేశాడంటే ఎన్ని గట్స్ ఉండాలండి? ఓటమి చెందాడు, అయినా ఆగాడా, వెనక్కి తగ్గల.
వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తారా అని చెప్పేసి కొంతమంది ఏదైనా సూచనలు చేసినా నో నెవర్, నేను మంగళగిరిలోనే పోటీ చేస్తానని అన్నాడు, నిలబడ్డాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నా. మామూలుగా లేదు. 100 పడకల ఆసుపత్రి, మామూలుగా ప్రభుత్వ హాస్పిటల్ అక్కడ ఎప్పుడో ఓ విధంగా చెప్పాలంటే బాగా పాడుపడిపోయి ఉంది. అటువంటి చోట 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తూ ఉన్నారు. మరో ప్రక్కన ఎయిమ్స్ ఉంది, మరో ప్రక్కన ఇప్పుడు హాస్పిటల్. ఇవి కాకుండా అక్కడ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు నిడమరలో ఒక స్కూల్ జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కార్పొరేట్ స్కూల్ కూడా పనికిరాదు, అంత అద్భుతమైన ఫెసిలిటీస్తో నిర్మించారు. అది కాకుండా ఓ ప్రక్కన స్టేడియం, మొన్నే ఎంపీఎల్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి నిర్వహించారు. వాటితో పాటుగా ఈరోజు మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, అంటే దాన్ని అప్గ్రేడ్ చేశారనమాట. ఆ మంగళగిరి రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి, విజువల్స్ ఎలా ఉందో, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్ ఎలా ఉండేదంటే ఏదో ఉండటానికి 4 ప్లాట్ఫామ్స్ ఉండేవి, ఏదో కొన్ని ట్రైన్స్ ఆగుతాయి. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎంత అద్భుతంగా తయారు చేశారంటే, దానికి మరి ఎన్డీఏ ప్రభుత్వం అట డబుల్ ఇంజన్ సర్కార్ అంటే దానికి రీజన్ అదే. ఏదో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకోవడం కాదు. ఇవాళ రాష్ట్రంలో అటు పోలవరానికి సంబంధించి కావచ్చు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఏ రకంగా పట్టు సంపాదించారంటే, ఇవాళ ప్రతి వీధిలోనూ కూడా ఆయన్ని అభిమానించే అనుచరులు ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఉన్నారు. సో అంత ఇదిగా ఎందుకు చొచ్చుకుపోయారో తెలుసా? ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే, ఏ సమస్య ఉన్నా సరే వచ్చినప్పుడు ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి, అది బీసీలా ఎస్సీలా ఎవరైనా వాళ్ళకి కావాల్సింది, కమ్యూనిటీ హాల్స్ అయితే కమ్యూనిటీ హాల్, లేదు శ్మశాన వాటికి కావాలి అంటే దానికి స్థలం కేటాయించాలి తన సొంత నిధులతో. గుర్తుంచుకోండి, తన సొంత నిధులతోనే కేటాయించారు ఇవి. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇంకా అన్నీ, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంగళగిరిలో ఆయన కొన్ని వేల కోట్లు పెట్టి చేయబోతున్నారు. అది జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఆయన్ని పొప్పని, లేకపోతే ఆయన ఎందుకు పనికిరాడని చాలామంది వాళ్ళ నోర్లు పారేసుకున్నారు. గొంతు ఎండిపోయినా నీళ్లు దాక్కుండా ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఈ అభివృద్ధి పనులు. ఇక్కడ ఈ విమర్శలు కాదు కావాల్సింది, అవమానాలు కాదు, లేకపోతే వ్యక్తిత్వ హననాలు కాదు, బాడీ షేమింగ్లు కాదు కావాల్సింది. ఆయన చేస్తున్నది ఏంటి, ఆ రకంగా మన నియోజకవర్గంలో మనం ఎంతవరకు చేశాం అని చెప్పేసి ఆ విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ పార్టీ వాళ్ళైనా సరే అలా చేసుకున్నారనుకోండి, ఇప్పుడు నారా లోకేష్ తన నియోజకవర్గం పైన ఎంత ఫోకస్డ్గా ఉండి ఎంత డెవలప్ చేసుకుంటున్నాడో, అలా ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాన్ని అంత కాకపోతే కొంత అయినా సరే, ఆయనంటే మంత్రి కాబట్టి ఆయనకు కొన్ని పరిమితులు ఉండవు, ఆయనకి అపరిమితంగా నిధులు వస్తాయి, మరి మా పరిస్థితి ఏంటి అని కొంతమంది ఎమ్మెల్యేలు అనొచ్చు. మీకు వచ్చిన నిధులతో ఎంత బ్రహ్మాండంగా చేస్తారో చేయండి. లేదా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది, ఇదిగోండి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది, దీనికి సంబంధించి నాకు ఇంత నిధులు ఖర్చు అవుతాయి, సో మీరు నాకు సమకూర్చండి అని చెప్పేసి స్థానిక మంత్రి ఎట్ ద సేమ్ టైం లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. అప్పుడు దానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడండి. ఇప్పుడు ఉదాహరణకు 100 కోట్లు అవుతుందండి ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కనీసం ఒక 50 కోట్లన్నా మంజూరైతే ఎంతో కొంత డెవలప్ అవుతుంది కదా. సో ఆ ప్రకారంగా మీ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటా పోయారనుకోండి, రాష్ట్రం ఎంత అద్భుతంగా డెవలప్ అయింది. అలా తీసుకోవచ్చు కదా పాజిటివ్ మోడ్లో. అరే నారా లోకేష్కి రాజకీయ అనుభవం లేదే, అటువంటి వ్యక్తి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎంత అద్భుతంగా చేసుకుంటున్నాడు ఆ నియోజకవర్గాన్ని, మేము కూడా మా నియోజకవర్గాన్ని అదే రకంగా డెవలప్ చేసుకోవాలి అని అనుకోవాలి కదా. అలా పాజిటివ్నెస్లు చూసుకోండి, ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగం కలుగుతుంది. ఆ నియోజకవర్గం ఎవరికి వాళ్ళు, ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాన్ని సరే అభివృద్ధి చేసుకుంటే, అలా ప్రతి ఒక్కరు మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఆ 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు అలా చేసుకుంటా వెళ్ళారనుకోండి, రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది కదా. సో ఇప్పటికైనా ఆ విమర్శించడాలు, విమర్శిస్తే విమర్శించండి, అలా కాదులే, కానీ వ్యక్తిత్వ హననాలు,
లేకపోతే కుటుంబ సభ్యుల దోషణలు అవి మానుకొని నియోజకవర్గం దాని అభివృద్ధి మనం ఏ రకంగా చేయగలం, ఎంతవరకు చేయగలం, ఇంకా అదనంగా కావాలంటే ఏం చేయాలి, నిధులు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకొని ప్రతి నియోజకవర్గాన్ని అలా డెవలప్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.